ఇక్కడ గవర్నమెంట్ వారు రైతులకి కౌలు రైతులకి ఏది ఇబ్బంది లేకోకుండా మేము చేస్తున్నాం అనేది చెప్తున్నారు. అది మాటలకే పరిమితం అవుతుంది. మందు కట్టలు కానీ విత్తనాలు కానీ ఏ కొనుక్కోవాలన్నా రైతు కరువుగానే ఉంటుంది. మరి అమ్ముకోవాలంటేనేమో కౌలు రైతు కార్డులు తెచ్చుకోమంటున్నారు. వాటికేమో రైతులేమో కాగితాలు సహకరించలేదు. కౌలు రైతు కార్డులు లేక దళారులకి సగం రేటుకి పండించిన ధాన్యాన్ని దిగదారి అమ్ముకునే పరిస్థితులు ఏర్పడింది ఈ మండలంలో. మరి దాన్ని గుర్తుంచుకొని గవర్నమెంట్ వారు వచ్చే సంవత్సరం అయినా రైతులందరికీ కౌలు రైతులు కార్డులు ఇప్పించి మాకు మందులు సబ్సిడీ మీద అందజేయాలని ఈరోజు బిల్లు ఆమోదించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. జులైన సమ్మె చేశాం, అలాగనే ఈరోజు ఫిబ్రవరి 12 సమ్మె చేస్తున్నారు. కార్మికులు రోడ్డు ఎక్కుతున్నారంటే ఈరోజు పెట్టుబడిదారులకి కొమ్ము కాస్తున్న ఈ కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ వల్ల ఈ దేశంలో పనిచేయండి, ఫలితం ఆశించొద్దు, ఈ దేశంలో శ్రమించండి, మాకు జీతాలు అడగొద్దనేటువంటి పద్ధతిలో ఈరోజు వేల కోట్ల లక్షల కోట్ల రూపాయల పెట్టుబడిదారులకి దారాదత్తం చేస్తూ ఈరోజు కార్మికుల చట్టాలని కనీసం ప్రశ్నించుకునే రిజిస్ట్రేషన్ ఉన్న చట్టాలను కూడా ఈరోజు ప్రజలకు అందే విధంగా కార్మికులకు అందే విధంగా లేదు. ఒక పక్క వ్యవసాయాన్ని ఉపాధి హామీని నష్టం చేకూర్చే విధంగా రామ్జీజీ అని చట్టం తీసుకొచ్చినటువంటి పరిస్థితి. విత్తన చట్టం రైతులకు కావాల్సినటువంటి విత్తనాలు సప్లై చేసి సబ్సిడీలు ఇవ్వాల్సింది విత్తన చట్టం తీసుకొస్తా ఉంది. విద్యుత్ ఛార్జీలు పెంచుతా ఉంది. ఈ రకంగా చూస్తే ఈ దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది కార్మికులు, రైతులు, కౌలు రైతులు, ఉపాధి కూలీలను పట్టుకట్టే విధంగా ఈ చట్టాలు ఉన్నాయి. కాబట్టి ఈ చట్టాలని రద్దు చేయాలని, కనీస వేతనాలు అమలు ఇవ్వాలని చెప్పేసి, అలాగనే రెగ్యులర్ చేయాలని చెప్పేసి జరుగుతున్నటువంటి ఈ సమ్మె విసనపేటలో ఈ రోజు భారీ ఎత్తున ప్రదర్శన ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ చట్టాలని రద్దు చేస్తున్నామని చెప్పేసి ప్రకటించకపోతే దేశవ్యాప్త బంద్కి సమ్మెకి మళ్ళీ వెళ్తామని చెప్పేసి కోరుతూ, నా పేరు నాగరాజు, వ్యవసాయ కార్మిక సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు. ముఖ్యంగా మా డిమాండ్ ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ లేబర్ కోడ్ అనేది తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి మేము పోరాడుతున్నామండి. ఎందుకు అంటే కార్మిక సంఘాలు బయటకు వచ్చి కనీసం పోరాటం చేసి వాళ్ళ సమస్యల్ని తెలియపరిచే అవకాశం లేకుండా ఈ విధానాలను అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగిందండి. దీనికోసం మా అంగన్వాడీ ఐసీడీఎస్ తరఫున ఎవరైతే వర్క్ చేస్తున్నారో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యొక్క మద్దతు పూర్తిగా ఉంటుందని చెప్పేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నానండి.